పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు రామయ్య కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం తరహాలో అందుబాటులో చలువ పందిళ్ల కింద అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. కళ్యాణోత్సవాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి సేవలో తలపించారు. రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కళ్యాణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండేలా సీతారామచంద్రుల ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం రామ మందిర్లో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు రామగుండం ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి వారు భక్త తన్మయంతో ఈ ప్రాంతం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, మేము కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నేను మహామహుడు శ్రీరామచంద్రుని సీతారాముని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మా ప్రాంతానికి పూర్వవైభవం రావాలి, తెలంగాణ బాగుండాలి, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా బాగుండాలి, ప్రధానంగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, పూర్వవైభవం రావాలని